Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ అందరికీ మొదటిగా భోగి శుభాకాంక్షలు. ఈ పండుగని అందరూ సంతోషంగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక లోపలికి వెళ్తే మనమైతే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే మన సబ్వరం దగ్గర డైవర్షన్ తీసుకుంటుంది. ఆ డైవర్షన్ ఎలా ఉండిపోతుందో ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట. ఇది సేమ్ మన కత్తిపూడి ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ చేంజ్ అయితే ఉంటుంది మ్యాక్స్, కానీ చూద్దాం ఎలా ఉండిపోతుందో. నా అంచనా ప్రకారం ఎలా ఉంటుందని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను. మరి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ప్రెసెంట్ అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా అవుతుందో చూపిస్తాను, అలానే ఇక్కడ ఎలా ఫ్లైఓవర్ ఉండిపోతుందో కూడా చూపిస్తాను. మరి లేట్ చేయకుండా చూసేద్దామా? లెట్స్ గో, చూసేద్దాం. ఫ్రెండ్స్ నేను మీకు ఇంతకు ముందే చెప్పాను డైవర్షన్ అని చెప్పి. యాక్చువల్గా డైవర్షన్ కాదు, అక్కడే మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది. సబ్వరం నుంచి రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది. మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి డైవర్షన్ తీసుకుంటే మనం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు వర్క్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మన డిస్క్రిప్షన్లోని లింక్స్ అయితే ఉంటాయి, అలా మీరు ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందని చూసుకోవచ్చు. ఇంకా మీరు ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ద్వారా ఇంటర్చేంజ్ ఉంటుంది కదా, సేమ్ ముందు కనిపిస్తుంది చూసారు మీకు ఇంటర్చేంజ్, సేమ్ అలానే ఉంటుంది. ఇంటర్చేంజ్ ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను యాక్చువల్లీ మీకు ముందు హింట్ ఇచ్చాను, ఆ హింట్ బట్టి మీరు చెప్పేస్తారనుకుంటున్నా, కానీ చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఈ ఫ్లైఓవర్ ఎక్కడుందో కామెంట్ చేయండి. అండ్ రేపైతే మీకు ఈ ఫ్లైఓవర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీకు ఇప్పుడు చూసుకుంటే సేమ్ ఇదే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే దగ్గర సబ్వరం దాటిన తర్వాత రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవ్వడానికి ఉండే ఫ్లైఓవర్ సేమ్ ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ చూసారా చిన్న కర్వ్ వచ్చింది. ఈ కర్వ్ అయితే ఉండదు, స్ట్రైట్ లైన్ ఉంటుంది, స్ట్రైట్గా రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయి కదా, మొత్తం 6 లైన్ ఇది ఇలాగే ఉంటుంది. ఎక్స్ప్రెస్ హైవే అయితే మీరు ముందు చూస్తున్నారు కదా హైవే, నా అజంప్షన్ ప్రకారం లెఫ్ట్లో నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ అనకాపల్లి వెళ్తాయి. అండ్ ఏవైతే ఆనందపురం చూస్తున్నాయో ఈ ఫ్లైఓవర్ ఎక్కి టువర్డ్స్ రాయపూర్ వెళ్ళొచ్చు. అండ్ మీరు ఇంకా కింద చూసుకోవచ్చు, ఫ్లైఓవర్ కింద 2 రూట్లు ఉన్నాయి కదా, ఒకటి టువర్డ్స్ ఆనందపురం వెళ్తే ఇంకొక రూట్ టువర్డ్స్ అనకాపల్లి వెళ్తాయి. మీరు నా అజంప్షన్ ప్రకారం చూసుకుంటే లెఫ్ట్లో వెళ్ళే వెహికల్స్ అన్నీ అనకాపల్లి వెళ్ళాలి, రైట్లో వెళ్ళే వెహికల్స్ అన్నీ టువర్డ్స్ ఆనందపురం వెళ్ళాలి. ఇంకా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుకు వెళ్ళి. ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ని చూస్తుంటే చాలా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఈ ఫ్లైఓవర్ని మన ఆంధ్రాలో ఫస్ట్ టైం కన్స్ట్రక్ట్ చేశారు. స్టార్టింగ్లో ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ అనిపించింది. ఇలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏంటి అనుకునేవాడిని, కానీ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత వావ్ అనిపించింది, ఎందుకంటే చాలా డిఫరెంట్ అనిపించింది. అలానే మన అనకాపల్లి దగ్గర డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ చూసారా, అది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కానీ వన్స్ అర్థమైతే చాలా బాగుంటుంది. అలానే మనకి మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్ళేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఆనందపురం వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం నేను చాలా వీడియోస్ చేశాను. ప్లీజ్ మీరు షేర్ చేయండి, షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయండి. అప్పుడు వెళ్ళే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మీకు పనికొచ్చే వీడియో చూడడం వల్ల మీరు రేపొద్దున రోడ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు క్లియర్గా చూస్తే మనకి కింద హైవే కనిపిస్తుంది కదా, అండ్ పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది. ఫ్లైఓవర్ నుంచి వచ్చే వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ కింద మనకి హైవేలో లెఫ్ట్కి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయంటే టువర్డ్స్ ఆనందపురం వెళ్తాయి. అండ్ రైట్కి వెళ్ళే వెహికల్స్ అన్నీ టువర్డ్స్ అనకాపల్లి వస్తున్నాయి. మనకి మన అజంప్షన్ ప్రకారం ఆ పైన ఫ్లైఓవర్ని చూస్తున్నాయి కదా, ఆ వెహికల్స్ రైట్లో వచ్చే వెహికల్స్ అన్నీ టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళిపోతున్నాయి. ఏవైతే ఆనందపురం చూస్తున్నాయో ఆ లెఫ్ట్ తీసుకుని అలా రాయపూర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు చూసుకుంటే ఆ లెఫ్ట్లో మీకు ఒక వే కనిపిస్తుంది టువర్డ్స్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ఎంటర్ అవ్వడానికి. అలానే అటువైపు కూడా ఇంకొక వే ఉంటుంది టువర్డ్స్ ఆనందపురం వెళ్ళడానికి. చాలా సింపుల్గా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ అయితే ఉండదు. ఎందుకంటే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో అనకాపల్లి దగ్గర ఉండే ఫ్లైఓవర్ దగ్గర ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే అది 4 రోడ్ జంక్షన్. అది ఆ 4 రోడ్ జంక్షన్ని ఒక ఫ్లైఓవర్లో కన్స్ట్రక్ట్ చేస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. అదే ఇది సింపుల్, ఇది 2 రోడ్ జంక్షన్. అంటే ఇది యాక్చువల్లీ 4 రోడ్కి వస్తుంది, కానీ మనకి వెళ్ళేవి 2 డైరెక్షన్లు ఉంటాయి. ఒకటి రాయపూర్ లేదా ఆనందపురం లేదా అనకాపల్లి. మనకి ఇది చాలా సింపుల్గా క్లియర్గా ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఫ్లైఓవర్ చూడడానికి చాలా బాగుంది కదా. ఇలాంటి ఫ్లైఓవర్ తొందరగా ఇక్కడ కన్స్ట్రక్ట్ అయితే మనం ఈ ఫ్లైఓవర్ కూడా చూసేయచ్చు. మీకు నేను అక్కడ వర్క్ ఎలా అవుతుంది, ఎంతవరకు అయ్యింది అని కూడా చూపిస్తాను.
మీరు కనుక మన రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే వ్లాగ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వ్లాగ్స్ అని ఉంచాను, చూసేయండి. అండ్ మీకు చెప్పే కదా, రేపటి వ్లాగ్లో మీకైతే ఇప్పుడు చూపిస్తున్న ఫ్లైఓవర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అలానే మీకు రోడ్ వ్యూ కూడా చూపిస్తాను. రైడ్ చేస్తూ నేనైతే డ్రోన్ ఎగరేసాను. చాలా రిస్క్ చేశాను ఆ వీడియో చేయడానికి. ఎందుకంటే వన్స్ డ్రోన్ డిస్కంటిన్యూ అయిందంటే అది స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అది చాలా రిస్కీ. ప్లస్ నేను ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళే ఛాన్స్ నాకు ఉండదు. ఎందుకంటే వెనక్కి వెళ్ళాలంటే రాంగ్ రూట్లో వెళ్ళాలి కాబట్టి. అందువల్ల చాలా రిస్క్ చేసి ఆ వీడియో చేశాను, అంటే ఈ వీడియో రికార్డ్ చేశాను. మీరు ఈ వీడియోని రేపు చూడండి, ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ ఫ్లైఓవర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ రేపు చెప్తాను. మరి ఇప్పుడు మనమైతే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర ఈ రాయపూర్ ఇంటర్చేంజ్ ఎలా అవుతుందో చూసేద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఇది. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంకా మనకి ఈ హైవేలో సర్వీస్ రోడ్లో వెళ్తేనే మనం సబ్వరం వెళ్తాం. ఇప్పుడు నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, ఈ ఎక్స్ప్రెస్ హైవే నుంచి రోడ్ కనెక్టివిటీ ఇస్తారా లేదా సర్వీస్ రోడ్ నుంచి కనెక్టివిటీ ఇస్తారా అనేది చిన్న డౌట్. తొందరలోనే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ అనేది అవుతుంది మన సబ్వరం దగ్గర. ఈ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఎంట్రన్స్ ఎగ్జాక్ట్గా మన సబ్బవరం పెనుగడి మధ్యలో ఉంటుంది. ఈ హైవేలోకి ఎంటర్ అవడానికి ఇంటర్చేంజ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎలా వర్క్ అవుతుందో చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా, ముందు ఆ ఫ్లైఓవర్ లాగే సేమ్ ఉండబోతుంది. కానీ ఈ స్ట్రైట్ లైన్ ఉంది చూసారా, సేమ్ ఇలా స్ట్రైట్ లైన్లో ఉంటుంది. కానీ ఆ ఫ్లైఓవర్ కరువులో ఉంటుంది. రేపటిలో మీరు చూస్తారు ఆ ఫ్లైఓవర్ ఎలా ఉంది అండ్ అది ఏ ఫ్లైఓవర్ ఎక్కడ ఉందనేది కంప్లీట్ డీటెయిల్స్తో. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ వర్క్ అనేది అవుతూనే ఉంది. ఆ లారీ వెనక్కి వెళ్తుంది అనుకోకండి, నేను వీడియోని రివర్స్ చేశాను. ఇంకా మీరు చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫ్లైఓవర్లోకి ఇక్కడ రాబోతుంది. కానీ మనం వన్స్ కంప్లీట్ వరకు వెయిట్ చేయాలి. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మీకు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లైఓవర్ ఎలా ఉంటుంది అండ్ ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకైతే ఈజీగా అర్థమవుతుంటుంది. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలోనే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఆ హైవే ఇన్కంప్లీట్ అవ్వటం వల్ల కొన్ని చోట్ల డైవర్షన్ అనేది క్లోజ్ చేసి ఓన్లీ సబ్వరం దగ్గర డైవర్షన్ పెట్టారు. ఆ డైవర్షన్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మనం చేసిన వీడియో ఒకటి ఉంది, ఆ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది. అది స్టార్ మార్క్ పెట్టి పెడతాను, ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అండ్ మీరు సర్వీస్ రోడ్లోకి ఎలా వెళ్ళాలి అనేది. అండ్ చూడడానికి చాలా బాగుంది కదా, వెహికల్స్ అని వెనక్కి వెళ్తున్నాయి. మరి మీరు ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ బ్లాగ్లో కవర్ చేస్తాను. అండ్ ఇంకా మీరు ఏమైనా వ్లాగ్స్ చేయాలనుకుంటే ముఖ్యంగా మెయిన్ రోడ్స్ మీద అవి కామెంట్ చేయండి, తొందరగానే చేస్తాను. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. అందుకు మీరు ఈ వీడియోస్ని షేర్ చేసి అందరికి తెలిసేలా చేస్తారనుకుంటున్నా. వాళ్ళు తెలిస్తే రోడ్డు మీద చాలా జాగ్రత్తగా వెళ్తారు అండ్ ఇంకా కేర్ఫుల్గా వెళ్తారని చెప్పి ఈ వ్లాగ్స్ అనేది చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, మరి ఎలా అనిపించింది వీడియో మీకైతే? అండ్ మీకైతే క్లియర్ కట్గా చూపించాను అనుకుంటున్నాను. మన అనకాపల్లి దగ్గర కనెక్ట్ అయ్యే రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ ఎలా ఉండిపోతుందో. అండ్ మ్యాక్స్ ఎలాగే ఉంటుంది, చేంజ్ అయితే ఉండదు. మరి వన్స్ కన్స్ట్రక్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ మీకు అక్కడైతే చూపించాను, అలానే ఇక్కడ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూపించాను. చూద్దాం ఎలా ఉండిపోతుందో. కానీ ఇక్కడ మనకి కర్వ్ వచ్చింది, దానికి స్ట్రైట్ లైన్ వస్తుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అది హైవే స్ట్రైట్గా ఉంది కదా. కానీ ఇక్కడ మనకి కత్తిపూడి దగ్గర అయితే చిన్న కర్వ్ వచ్చింది అనమాట. మరి చూద్దాం వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉండిపోతుందో. మరి ఇక నేనైతే సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ రేపు కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి, మీకు నచ్చితే లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ వెళ్ళి షేర్ చేసేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేశాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మన సబ్స్క్రైబ్ బేస్ పెరుగుతుంది. ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి మనకి ఇన్విటేషన్స్ వస్తాయన్నమాట. సో దాని ద్వారా మీకు మంచి వ్లాగ్స్ చూపిస్తాను. సో మరి థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ డ్రైవ్ అండ్ సేఫ్ డ్రైవ్ ఆల్వేస్. And finally, take care.